ఏమండి, ఒకసారి వీడియోలో నా ఫ్రేమ్ దగ్గరికి రావాలి, ఇంకోసారి దూరం పోవాలి. అది ఇట్లా చెప్పరా అండి ఒకసారి? అయ్యో ఇంతేనా? నేను చేసి చూపిస్తా చూడు. హలో ఫ్రెండ్స్, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. అంటే అందరు చూడండి, వీడియో దగ్గరికి రావడం, దూరంగా పోవడం అన్నమాట. ఎలా దగ్గరికి వస్తుంది, ఎలా దూరంగా పోతుంది అనేది నేను క్యాప్కట్లో మీకు చేసి చూపిస్తానండి. క్యాప్కట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. క్యాప్కట్లో ఒక ప్రాజెక్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకుంటే నేను ఒక వీడియో సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో నాకు జూమ్ ఇన్ కావాలి, జూమ్ అవుట్ కావాలి. ఎలా వస్తుందో చూద్దాం. ఎప్పుడైతే మన వీడియోని సెలెక్షన్ చేసుకుంటామో చూడండి, సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఒక డైమండ్ ఆకారంలో ఒకటి కనిపిస్తుంది చూడండి, సింబల్. దీన్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఎక్కడి వరకు అయితే మనకు జూమ్ ఇన్ కావాలి, జూమ్ కావాలి అంటే ఫ్రేమ్ అనేది దగ్గరికి రావాలి, అక్కడ వరకు మనం ఇది చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఎండింగ్ పాయింట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. నేను సెలెక్షన్ చేసుకొని వీడియోని పట్టి లాగుతున్నా, అంటే ఇలా నేను జూమ్ ఇన్ చేసుకుంటున్నా చూడండి, ఇలా జూమ్ ఇన్ చేసుకుంటున్నా. ఈ విధంగానే నాకు ఆ వీడియోలో కూడా మనకు రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఆ వీడియో అనేది చూడడానికి కూడా నైస్గా కనిపిస్తుంది. అంటే అక్కడ కోపంగా ఉన్నది కదా, ఆ కోపం అనేది కనిపించాలంటే మనం జూమ్ ఇన్ అయితే అప్పుడు తన యొక్క ఫేస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. చూడండి, జూమ్ ఇన్ అవుతుందా? చూడు, జూమ్ ఇన్ అయింది. ఈ విధంగా మనం ఒక ఫ్రేమ్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్కట్ యూజ్ చేస్తున్నాను. క్యాప్కట్లో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్. నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను కూడా చాలా మంచి మంచి వీడియోలు చేస్తాను. అలాగే ఆ వీడియో ఎలా చేశానో అది కూడా మీకు నేను ఏ విధంగా కష్టపడి ఆ వీడియోని ఎడిటింగ్ చేశాను, దాంట్లో ఏమేమి టూల్స్ యూజ్ చేశాను, ఒక క్యాప్కట్ యూజ్ చేశానా, విఎన్ యూజ్ చేశానా, ఏ విధంగా యూజ్ చేశాను, వాటి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతారు మీరు. మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము కూడా కొత్త కొత్త వీడియోలు చేస్తాము. అలాగనే మేము ఎలా ఎడిట్ చేసామో కూడా అవి కూడా మీకు వీడియోల రూపంలో నేను చిన్న చిన్న షార్ట్ రూపంలో కానీ 1 minute 2 minutes వీడియోలో కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.